అది చెయ్యి అడ్డం చెయ్యి. ఇక మా ఇంట్లో అయితే ఇట్లా జామకాయ వచ్చింది. ఇంత ఫస్ట్ ఫ్లోర్కు ఈ జామ చెట్టు మాత్రము మంచిగా పెరిగింది. నేనైతే ఈ జామకాయ ఇప్పటివరకు చూడలేదు. మా సార్ అయితే ఈ జామకాయ చూసి కాయ వచ్చింది కదా, పండు అయింది మంచిగా. ఇప్పుడు అమ్మవారికి నేను ఇప్పుడే కార్తీక సోమవారం కదా, ఇప్పుడు అమ్మవారికి అయితే నేను ఈ జామకాయ పండుని అమ్మవారికి సమర్పిద్దామని తీస్తున్నాను చెట్టుకు. నేను ఇక చూడండి, ఇక నేను అనుకోకుండా వచ్చింది. అయితే అమ్మవారే ఇచ్చిందేమో, ఇప్పుడు నాకు చూపించిందేమో జామకాయని. ఎక్కడో ఎందుకు వేస్తుందో ఊరికే ఉంది. దాని ఇంట్లోనే కాయలు పండ్లు అన్నీ నాకు అమ్మవారు ఇస్తుంది. జామకాయ తెచ్చుకున్నా నేను అమ్మవారికి పెడతాను. చూద్దాం కాదు. ఇప్పుడైతే ఇక ఇట్లా వాటర్ పోసుకున్నాను. ఈ గంగాజలం అనగానే శుద్ధమైన గంగాజలము ఇక్కడ దగ్గరికి వస్తుంది. గంగా వాటర్ అన్నాను కదా, ఇది మన ఇంట్లోనే శుద్ధమైన గంగా వాటర్. ఇప్పుడు నేను ఇలా పోసుకుంటున్నాను. అక్కడ నుంచి తెచ్చినాను అన్నాను కదా వాటర్. ఇది కేదార్నాథ్, బద్రీనాథ్, రామేశ్వరము, ఉత్తరకాశీ, అక్కడ నుంచి నేను ఈ వాటర్ గంగాజలం అంతా వాటర్ నేను తీసుకొని వచ్చినాను. ఇప్పుడు నాకు ఇట్లా ఈ వాటర్ అనేది నాకు ఇట్లా, ఇప్పుడు నేను గంగాకు పోయి తేలేను కాబట్టి నేను అక్కడ నుంచి తెచ్చినా కాబట్టి నేను ఇప్పుడు ఈ గంగా వాటర్ నాకు ఇప్పుడు ఇట్లా ఉపయోగపడుతుంది. ఎంత మంచి అవకాశం. ఇప్పుడు మనం ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ వీడియో మాత్రం చాలామంది చూడండి. నేను ఇప్పుడు గంగా వాటర్ ఇంట్లో పోస్తున్నాను. కేదార్నాథ్, బద్రీనాథ్ అంటే ఎక్కడ ఉంది, అదృష్టం ఎవరికి వస్తుందండి మనకి. ఇట్లయితే పూలు వేస్తున్నాను నేను. చేసుకొని మారేడు పోలేరమ్మ అన్నాను కదా, పోలేరమ్మ అమ్మవారు. రావి అన్నాను కదా, రావి, జూబి ఇవన్నీ మనం ఇంట్లో వేసుకొని వాటర్లో వేసుకొని మర్మం అండి, దవనం. మర్మం అంటే దవనం. ఎందుకంటే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు కావాలి కదా. ఇలా వేసుకొని ఉసిరి, జవ్వాది. జవ్వాది పొడి కూడా మనం ఇందులో వేసుకోవాలి. మనము గంగకు పోయి మనం ఎట్లయితే దీపాలు వదులుతామో అది మనకి ఇక్కడ ఇప్పుడు ఇట్లా వదులుతాం. మంచి వాసన వస్తుందండి ఇవన్నీ వేసి.
ఇవన్నీ రెడీ చేసినాం.